చిన్న ప్రేరణ. ఈరోజు అనేక మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. చాలామంది చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ వ్యాధిన ఒక రోజు ఒక తండ్రి 2.5-3 సంవత్సరాల పాపను తీసుకొచ్చాడు. పాప చాలా చాలా చూడముచ్చటగా ఉంది, చాలా చూడముచ్చటగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆ నాన్న, ఆ తండ్రి ఎంతో వేదనతో, ఫాదర్ గారికి మా అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. 3 సంవత్సరాల పాప చూడడానికి చాలా బాగుంది. డాక్టర్ గారు అన్నారు 4 నెలల కంటే ఎక్కువ బ్రతకదు. ఇలాంటి పరిస్థితి నా హృదయాన్ని కలిచివేసింది. నేను ఉదయం కాలము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో ఒక భారం కలిగించాడు. ఆ భారం ఏంటంటే ఆగస్టు 31వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు 7 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు క్యాన్సర్ బాధితుల కోసం, క్యాన్సర్ వ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళ కోసం, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ కోసం ఒక వారం రోజుల పాటు ఒక్క పొద్దు, ఒక్క పూట ఉపవాసం ఉండి వాళ్ళ కోసం మన మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క పొద్దు ఉండి క్యాన్సర్ రోగుల కోసం, అలాగే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్, ప్రాణానికి హాని కలిగించే రోగాలు, వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ ప్రార్థన చేసే 3 రోజులు, ఈ వారం రోజులలో సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు, మంగళవారము, బుధవారము, గురువారము 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపవాసంతో కూడిన భాషావర విజ్ఞాపన ప్రార్థన. భాషావర విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం అంటే ఈ క్యాన్సర్ పేషెంట్ కోసం. దేవుడు వారిని తాకాలని, స్వస్థపరచాలని, ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ కాకుండా, ఇంకా ఎవరికి క్యాన్సర్ రాకుండా, ముఖ్యంగా మన మందిరానికి వచ్చే వాళ్ళందరికీ, దేవుని ప్రజలందరికీ కూడా ఎవరికి కూడా క్యాన్సర్ రాకుండా దేవుడు మనకి భద్రత కల్పించాలని, మన బిడ్డలకి భద్రత కల్పించాలని, పెద్దల భద్రత కల్పించాలని భాషావర విజ్ఞాపన ప్రార్థన ఉంటుందండి. మరి ఈ వారం రోజుల ఉపవాసము, 3 రోజుల భాషావర విజ్ఞాపన ప్రార్థన అయిపోయిన తర్వాత ఆదివారము, సెప్టెంబర్ నెల 6వ తారీఖు మొదటి ఆదివారము క్యాన్సర్ వచ్చిన వాళ్ళ కోసము ప్రత్యేకమైన ప్రార్థన ఇక్కడ చేయబడుతుంది. సో మీ బంధువులలో కానీ, మీ కుటుంబాలలో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, నడవగలిగిన వాళ్ళు, కొద్దిసేపు ఒక 2 గంటల సేపు కూర్చోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ మందిరం తీసుకొని రండి. ఆ రోజు క్యాన్సర్ రోగులని ముందుకు పిలిచి వారి కోసం గురువులు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అందుకే వారం రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత స్వస్థత ప్రార్థన, ప్రత్యేక స్వస్థత ప్రార్థన క్యాన్సర్ రోగుల కోసం ఏర్పాటు చేశారు. ప్రార్థన చేయడం మన బాధ్యత, స్వస్థపరచడం ఆయన పని. మన పని ఏంటి? గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయడం, స్వస్థపరచడం దేవుని పని. మరి మన పని మనం చేద్దాం. నేను నమ్ముతున్నాను ఆయన పని ఆయన చేస్తాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో కనుక మీరందరూ కూడా సహకరించండి. ఒక వారం రోజుల పాటు ఒక్క పూట ఉపవాసం. వాళ్ళకు ఆ ఉపవాసం ఉన్న సమయంలో 1 గంట సేపు చిన్న త్యాగం మనం చేస్తే దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. రేపు మీ కుటుంబంలో, మీ బంధువులలో, మీకు తెలిసిన వాళ్ళలో మీకు కూడా ఏ క్యాన్సర్ వ్యాధి రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి వచ్చి సంపాదించిన డబ్బంతా లక్షలండి ట్రీట్మెంట్కే పెడుతున్నారు. అలాంటి పరిస్థితి మీ గృహాలలో, మన గృహాలలో రాకూడదు. ఒకటి క్యాన్సర్ వ్యాధి రాకుండా, రెండోది క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడాలని దేవుడు కలిగించిన ప్రేరణ మీకు చెప్తున్నాను. నాతో పాటు నిలబడండి, సెంటర్తో నిలబడండి, కలిసి ప్రార్థన చేద్దాం, క్యాన్సర్ మీద విజయం సాధిద్దాం. దేవుడు తప్పకుండా మనకు విజయం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం